లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఐక్యరాజ్య సమితిలో పాక్కు భారత్ షాక్ ఇచ్చింది. పహల్గామ్ ఉగ్రదాడిపై అవాస్తవాలు ప్రచారం చేయడానికి ప్రయత్నించిన పాక్కు భారత అధికారులు గట్టిగా సమాధానం చెప్పారు. ఉగ్రవాద అనుబంధ నెట్వర్క్ బాధితులపై ఓ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో పాక్ ముందుగా మాట్లాడింది. భారత్పై అసత్య ప్రచారం చేసేందుకు ప్రయత్నించింది. దీన్ని భారత డిప్యూటీ శాశ్వత ప్రతినిధిగా ఉన్న యోజనా పటేల్ అందుకున్నారు. ఉగ్రవాదంపై మీరు మాట్లాడడం హాస్యాస్పదమంటూ చురకలు వేశారు. ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్నట్లు, నిధులు సమకూరుస్తున్నట్లు పాక్ రక్షణ మంత్రి స్వయంగా అంగీకరించారుగా అంటూ ఎదురుదాడికి దిగారు. పహల్గామ్ ఉగ్రదాడి వెనుక ఉన్నది పాకిస్తానేనని అందరికీ తెలుసు. అయితే తమకేం తెలియదని పాక్ బుకాయించే పని చేస్తుంది. ప్రపంచ దేశాధినేతలకు ఫోన్ చేసి మేం నిర్దోషులమని చెప్పుకుంటున్నారు పాక్ పాలకులు. ఐక్యరాజ్య సమితిలోనూ ఇలాగే తప్పుడు ప్రచారం చేయాలని చూసింది. కానీ దాని పప్పులుడకలేదు.